వార్తల్లోకి తిరిగి స్వాగతం. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక ఆర్మీ జవాన్ రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ షాక్కు గురవడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నేడు ఆర్మీ హెలికాప్టర్లో నాగపూర్ సైనిక ఆసుపత్రికి తరలించినట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. నూరైన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అమలు చేస్తుందని టీడీపీ నాయకులు మనవ సుబ్బారావు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి చంద్రబాబు నాయుడే అని, ఓటమిని జీర్ణించుకోలేకనే కొందరు రుణమాఫీపై కొత్త అనుమానాలు లేవదీస్తున్నారని ఆయన అన్నారు. కేబినెట్లో కూడా రుణమాఫీ అమలుపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఎస్సీ రుణాలు మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిన్న కేబినెట్లో రద్దు చేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పిందో హామీలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా అమలు చేస్తారనే దానికి నిన్న జరిగిన సంఘటన నిదర్శనం. దీనికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, వ్యవసాయ శాఖ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని అభినందిస్తున్నాం. ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఈరోజు అమలు చేసింది. అయితే ఈ హామీలన్నీ కూడా అమలు జరగకూడదు, రైతులకు మేలు జరగకూడదు, రైతు రుణమాఫీ జరగకూడదు అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఎదురు చూడటం జరిగింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేవలం 4 రోజులు కూడా గడవక ముందే వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేకమైన పసలేని ఆరోపణలు చేయడం జరిగింది. స్థానిక ఆరగ్రహారంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆడి కృత్తిక కావడి మహోత్సవం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు కావడులు ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పుర వీధులలో ఊరేగించారు. భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి రథోత్సవం కొనసాగింది. దారి పొడవునా నగర ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించి రథోత్సవాన్ని తిలకించారు.
న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలి. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ కాంతిలాల్ దండే. నేడు గుంటూరు రూరల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పిహెచ్డి రామకృష్ణ. జనావాసాలలో, దేవాలయాలకు, పాఠశాలలకు దగ్గరగా ఉన్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలి. నెహ్రూ నగర్లో స్థానికుల ఆందోళన. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.